బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. శ్రీచక్రం ఈ పేరు మనం అందరం వినే ఉంటాం, ఎక్కువ మంది చూసి కూడా ఉంటారు. భారతీయ సంస్కృతిలో ఈ శ్రీచక్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సకల చరాచర సృష్టికి మూలం ఈ శ్రీచక్రం అని సనాతన ధర్మం నమ్ముతుంది. మన పురాణాలు సైతం శ్రీచక్రానికి మహర్షులు, పండితులు ఎన్నో రకాల పరమార్థాన్ని మనకు అందజేశారు. అసలు శ్రీచక్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, మన ఆది శంకరాచార్యుల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తెలియని వాళ్ళ కోసం, ఇంకా తెలిసిన వాళ్ళ కోసం కూడా మేము ఒక ప్రత్యేక వీడియోని త్వరలో చేస్తున్నాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్డ్. ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వెళ్ళిపోదాం. శ్రీచక్రానికి శంకరాచార్యుల వారికి ప్రత్యేక సంబంధం ఉంది. మన సనాతన ధర్మానికి ముందుకు నడిపించిన వాళ్ళలో, దాని గొప్పదనాన్ని చాటి చెప్పిన వాళ్ళలో శంకరాచార్యులు కూడా ఒకళ్ళు. అలాంటి శంకరాచార్యులు వారు వారి బోధనలో శ్రీచక్రం గురించి, దాని ప్రాముఖ్యత గురించి జనాలకి చాలానే చెప్పారు. ముఖ్యంగా ఆయన రచించిన సౌందర్య లహరిలో త్రిపుర సుందరి గురించి, శ్రీచక్రం గురించి చాలా బాగా బోధించారు. సౌందర్య లహరిని సింపుల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడానికి చూస్తున్నాం. మీకు ఈ లోపల మీకు దాని గురించి తెలుసుకోవాలని నెట్లో చూడండి, దాని సింపుల్ ట్రాన్స్లేషన్ దొరుకుతుందేమో. లేకపోతే దాని గురించి మేము ఒక ప్రత్యేక వీడియో కూడా చేస్తాం విత్ ద ట్రాన్స్లేషన్. ముందుగా మనం శ్రీచక్రానికి త్రిపుర సుందరి దేవికి ఉన్న సంబంధాన్ని చూద్దాం. మనం యూజువలీ సింబల్స్ చూస్తాం కదా, ఒక బ్రాండ్స్కి ఒక లోగో కానీ, ఇన్సిగ్నియా కానీ అంటాం. ఇట్ మైట్ నాట్ బి రైట్ వర్డ్, కానీ మీకు ఈజీగా చెప్పడం కోసం మేము ఈ పదాలు వాడుతున్నాం. శ్రీచక్రం అనేది త్రిపుర సుందరి దేవికి ఒక సింబల్ లాంటిది. ఆ శ్రీచక్రం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అదంతా ఒక ట్రయాంగిల్, సర్కిల్స్, ఇంకా కలువరేఖలు, అదే అండి లోటస్ పెటల్స్తో చేసి ఉంటుంది ఆ డిజైన్ మొత్తం. ఆ డిజైన్కి ఒక ప్రత్యేక సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఉంది. శ్రీచక్రం అనేది యూనివర్స్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇది మేము బ్లూ ప్రింట్ అని ఎందుకు అన్నామో మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. ఒక్కొక్క పార్ట్ ఆఫ్ శ్రీచక్ర ఒక్కొక్క ఎనర్జీని సింబలైజ్ చేస్తుంది. శంకరాచార్యులు వారు ఈ సృష్టి అంతా ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యి ఉంటుందని, ఇంటర్ కనెక్టెడ్ అని చాలా గట్టిగా నమ్ముతారు. అదంతా ఒక శక్తి నుండి ప్రారంభమైందని చాలా క్లియర్గా నమ్ముతారు. ఆ శ్రీచక్రం అనేది అందుకే ఒక ఎగ్జాంపుల్. శ్రీచక్రాన్ని ఎలా పూజించాలో ఆయన రచించిన సౌందర్య లహరిలో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటిదాకా మనం శ్రీచక్రం ఒక ఆరిజిన్ మాత్రమే మనం చూసాం. ఇప్పుడు మనం దానికి ఉన్న సైంటిఫిక్ కనెక్షన్ని ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. శ్రీచక్రం గురించి చాలా రీసెర్చెస్ జరిగాయి, మన దేశంలోనే కాదు బయట దేశాల్లో కూడా. వాటి బేసిస్ మీద మేము ఈ కనెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డాక్టర్ ప్యాట్రిక్ ఫ్లేగెన్ ఈయన శ్రీచక్రం యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. దానికి ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చారు. ఈయన రాసిన పిరమిడ్ థియరీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈయనే కాదు, రష్యన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ కులైచెవ్, ప్లీజ్ గూగుల్ ఇట్, డాక్టర్ KULICHEV, ఈయన బయోఫిజిక్స్ పర్స్పెక్టివ్లో శ్రీచక్రం గురించి చాలానే రీసెర్చ్ చేశారు. వీళ్ళే కాదు, డాక్టర్ సుభాష్ క్యాక్, డాక్టర్ మ్యాన్ఫ్రెడ్, డాక్టర్ వి గణపతి స్థాపతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. యాజ్ యూజువల్ వీటిని సైంటిఫిక్ కమ్యూనిటీస్ యాక్సెప్ట్ చేయలేదు. అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో మనందరికీ తెలుసు. వెస్ట్ మన సనాతన ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలానే ఆలోచిస్తుంది. వీ హోప్ సమ్ డే ఆ వాయిస్ విల్ బి హర్ట్. సో ఇప్పుడు మనం శ్రీచక్రం ఒక బ్రేక్ డౌన్ చూద్దాం. ఇప్పుడు శ్రీచక్రం ఒక ఇమేజ్ చూస్తే బేసిక్గా మనకి సర్కిల్, లోటస్ పెటల్స్, ఇంకా ట్రయాంగిల్, ఇంకా అవుటర్ స్క్వేర్స్ కనపడతాయి. ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ చూద్దాం. 9 మెయిన్ ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో. అవి ఓవర్లాప్ అయినప్పుడు 43 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇది ఒక్కొక్క డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సెంటర్ ట్రయాంగిల్ కిందకి పాయింట్ అయి ఉంటుంది, అది శక్తిని రిప్రజెంట్ చేస్తుంది. వీటి తర్వాత కిందకి పాయింట్ అవుతున్న మరో 5 ట్రయాంగిల్స్, అవి కూడా పరాశక్తికి ప్రతిరూపాలు వంటివి. ఇంకా 4 ట్రయాంగిల్స్ పైకి పాయింట్ అవుతూ ఉంటాయి, అవి శివుణ్ణి సిగ్నిఫై చేస్తుంది. నెక్స్ట్ మనం సర్కిల్స్ అండ్ పెటల్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీచక్రంలో ఈ ట్రయాంగిల్ తర్వాత 2 సర్కిల్స్ ఉంటాయి విత్ లోటస్ పెటల్స్, అవే అండి కలువరేఖలు. ఫస్ట్ సర్కిల్కి 8 లోటస్ పెటల్స్ ఉంటాయి అండ్ సెకండ్ సర్కిల్కి 16 ఉంటాయి. అవి మనుషుల ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా అవుటర్ స్క్వేర్ ఒకటి ఉంటుందండి, అది అవుటర్ మోస్ట్ పార్ట్లో ఉంటుంది. అది 3 లైన్స్ అండ్ 4 గేట్స్. ఇది ఒక టెంపుల్ బౌండరీ వాల్ లాంటిది. ఇది మన భూమికి ఇంకా సృష్టికి ఒక గేట్వే లాగా చూపిస్తుంది. ఈ జామెట్రికల్ సీక్వెన్స్ చూస్తే శ్రీచక్రం డిజైన్ అనేది సెంటర్ నుండి స్టార్ట్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక వాటర్ రిపెల్ లాంటిది. ఒక వాటర్లో మనం రాయేస్తే ఏమవుతుంది,
ఆ రిపిల్స్ బయటికి ఎలా వస్తాయో అలాగా. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీచక్రం ఈ సృష్టికి మూలం. యూనివర్సల్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది, బిగ్ బ్యాంగ్ థియరీ లాంటిది నిన్న మొన్న వచ్చాయి. కానీ శ్రీచక్రం ఎప్పుడు వచ్చిందో మనందరికీ తెలుసు. అందుకే మేము అంటాం బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.